మరి ఇవాళ మత్సరం పడలేని వాళ్ళు, అసూయ పడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మరి మత్సరం అంటే కళ్ళు మంటని, విషపు కండ్లని, మరి ఈర్ష, ద్వేషం, కోపం ఇలా అని చెప్పుకున్నాం. మరి అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటండి? మనకి ఎవరికైనా ఒక బిల్డింగ్ కట్టుకొని, ఒక కారు కొనుక్కోండి, ఒక బైక్ కొనుక్కోనివ్వండి, వాళ్ళకు ఉంది, మనకి లేదు. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నది మనకి లేనిది మనకి ఏం కలుగుతున్నప్పుడు అసూయ. అంటే ఎదుటి వ్యక్తిలో మంచిగా ఉండడం మనం చూడలేకపోతున్నామా? ఎదుటి వ్యక్తి మంచిగా ఎదగడం మనం చూడలేకపోతున్నామా? అదే అసూయ అండి. అయితే ఆ విషయంలో మనం గ్రహించుకోగలిగితే మనం అసూయ పడతామండి. మన కన్నతండ్రి దేవుడు మత్సరానికి, అసూయకి దూరంగా ఉండమంటాడండి. ఈరోజు మరి ఇంత ప్రమాదకరమైన అసూయ మనలో ఉందంటే మన అనంతకాల జీవితాన్ని పునాది వేసుకున్నామండి లేదా? మనలో అసూయ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోలేనట్టే. ఎందుకంటే మనం రాసుకోవాలి. ఎందుకంటే అసూయ మత్సరం అనేది చాలా చిన్న విషయంగా మనం 3 అక్షరాలుగా మనం చూసుకుంటా ఉంటాం. కానీ ఈ 3 అక్షరాలకే మన అనంతకాల జీవితం, కోటాను కోట్ల జీవితాన్ని మనల్ని నాశనం చేసేస్తుందండి. ఒక గిన్నెడు పాలు, 1 లీటర్ పాలు తీసుకుని అందులో చిన్న విషం చుక్కేస్తే పాలన్నీ విషం అవుతాయా అండి? లేకపోతే మంచి పాలు అవుతాయా అండి? ఈ రోజు గిన్నెడు పాలలో ఒక చిన్న విషం చుక్కేస్తే పాలన్నీ పాడైపోతాయండి. అలాగే మనలో ఎన్ని మంచి లక్షణాలు, గుణాలు ఉన్నా సరే మనం ఏమవుతామండి? దేవుడికి దూరం అయిపోతాం. మనలో మంచి లక్షణాలు లేనట్లే. మరి ఇదే మనం చాలా మంది ఎందుకు నన్ను చూసాను జలసిగా ఫీల్ అవుతున్నాం, ఎందుకు నన్ను చూసి ఓరవలేకపోతున్నాం అని అంటారు. దీని ఇంగ్లీష్లో మనం జలసి అంటామండి. అటువంటి జలసి మనలో ఉంటే దేవుడు ఏమంటాడండి? దూరం చేసుకోమంటాడండి. దీనివల్ల బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది. మరి దేవుడు మన కోసం ముందుగా రాయించాడండి. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని రాయించాడండి మన కోసం. ఎన్నో మంచి విషయాలు మన అందరి కోసం దేవుడు ముందుగానే పొందుపరిచేసాడు. ఎందుకంటే మన మనసులో ఎదిగినటువంటి కన్న తండ్రి మన కోసం మనం ఎలా జీవిస్తామో, ఎలా ఉంటామో అనే విషయాలన్నీ కూడా ఆయన ముందుగానే తెలిసండి. అందుకే మన కోసం రాయించేసి ఉంచేసాడండి. మరి మొట్టమొదటి హత్య మరి దేని వల్ల జరిగిందండి? కయ్యని హేబెలు చంపడానికి కారణం ఏంటండి? అసూయనండి. అసూయ వల్ల హత్య కూడా జరుగుతాయా? అసూయ వల్ల ఎంతటి దారుణానికైనా మనిషి ఒడిగడతాడండి. చూడండి ఆదికాండము 4వ అధ్యాయము 5-8 వచనం చూడండి. మొదటిగా అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కుల కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చు కొనగా యెహోవా కయ్యనుతో తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. తనకంటే తన తమ్ముడైన హేబెలు మంచి చేశాడని అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టడానికి ఏం చేశాడంటే ఓరలేకపోయాడు. మనసులో ఏం పెంచుకున్నాడు? అసూయ పెంచుకున్నాడండి. అలాగా ఈర్ష్య ద్వేషం పెంచుకుని ఒక రోజు పొలంలో ఏం చేశాడంటండి? హేబెల్ని క్రూరత్వంగా, విచక్షణ రహితంగా చంపేసాడంటండి. మరి ఈ హత్య జరగడానికి గల కారణం ఏంటండి? ఈయన అర్పణ లక్ష్య పెట్టలేదు, ఆయన అర్పణను లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆయన మనసులో ఏం పెంచుకున్నాడండి? అసూయ. మరి అసూయ హత్యకు దారి తీసిందండి. మొట్టమొదటి హత్య మొట్టమొదటి మనిషే చేశాడండి. మరి అసూయ మనం పెంచుకోవాలండి. ఎక్కడైతే అసూయ అనేది ఎప్పటికీ కూడా మనం పెంచుకోకూడదండి. దేవుడు ఒక మంచి మాట రాయించాడు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బుద్ధి లేని వారు చాలండి. బుద్ధి లేని వారు మాత్రమే అసూయ వలన చనిపోతారంటే, బుద్ధి గల వారైతే మరి మంచిగా ప్రేమ అనే విత్తనాన్ని మనం మనసులో ఉంచుకుని బ్రతుకుతారంటే. కానీ దేవుడు బుద్ధి లేని వారు మాత్రమే అసూయ వలన చచ్చేది అంటాడండి. అంటే ఈ భూమి మీద మనిషిని దేనికి పంపించాడని మీరు అందరూ కూడా మంచిగా ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించి నన్ను తెలుసుకుని మీరు అనేకులకు తెలియజేయాలని ఈ భూమి మీదకి మనం పంపిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఒకరి మీద ఒకరు అసూయ పడుతున్నాం, ఒకరి మీద ఒకరు పుట్టుగా ఉంటున్నాం, ఒకరి మీద ఒకరు మత్సర పడుతున్నాం, విషపు చూపు చూస్తున్నాం, కళ్ళు మంటలతో చూస్తున్నాం, ఒకరు పాడైపోతే బాగుండాలని చూస్తున్నాం. కానీ దేవుడికి నచ్చదండి. మీకు అసూయ ఉంటే మీరు చచ్చిపోతారని ఇక్కడ ఖచ్చితంగా మన కోసం రాయించేశాడండి. బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చేదో అన్నాడండి. బుద్ధి లేని వాళ్ళతో దౌర్భాగ్యులుగా మీరు అందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడండి మన కన్నతండ్రి దేవుడు. కానీ మనకు మాత్రం ఏమి ఇష్టమైందండి? అసూయ వలన దౌర్భాగ్యులు చనిపోవడమే మనకు ఇష్టమవుతుంది. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా సరే మనలో ఈర్ష్య, ద్వేషం,
అసూయ, కడుపుమంట ఇవన్నీ కూడా తగ్గుతున్నాయండి, పెరుగుతున్నాయా? రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయండి. అయితే ఇలాగే కయ్యను హేబెల్ విషయంలోనే జరిగిందా, లేకపోతే ఇంకెవరి విషయాల్లోనే జరిగిందా ఈ అసూయ వల్ల నష్టం? చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం చూడండి. చాలండి. అతని సహోదరుడు తమ తండ్రి తమందరికంటే ఎక్కువగా యోసేపు గారిని చూడటం, యోసేపు అన్నలు ఓర్వగలిగారండి? ఓర్వలేకపోయారు. మరి అలా ఓర్వలేకపోవడం వల్ల యోసేపు గారికి ఎవరికైనా నష్టం జరిగిందండి? అక్కడ వాళ్ళ అన్నదమ్ములకి నష్టం జరిగిందా? అసూయ అనేది మనలో పెంచుకుంటూ పోతే మనకి, మన శరీరానికి పాడైపోవడమే కాకుండా మన ఆత్మీయ జీవితాలు కూడా దెబ్బతీస్తుంది అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలండి. యోసేపు మీద యోసేపు అన్నలు అసూయ పడినందుకు లాస్ట్ గా ఏమైపోయారో ఒకసారి చూడండి. దేవుడు వాళ్ళు ఎక్కడ పడేశాడు? ఆదికాండము 42వ అధ్యాయము 6-7 వచనం చదవండి. ఆదికాండము 42వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమైందంటే యోసేపు గారి మీద వాళ్ళ అన్నదమ్ములు పెంచుకోవడం వల్ల, అసూయ అనేది పెంచుకోవడం వల్ల యోసేపు అన్నదమ్ములు తినడానికి తిండి కూడా లేకుండా పోయారంట. చివరికి ఎక్కడికి వచ్చారంటండి? యోసేపు గారి కాళ్ళ దగ్గర దేవుడు పడేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు అంతమందించాలని అసూయ పెంచుకున్నారే తప్ప దానివల్ల ఏమన్నా కలిగిందంటే లాభం ఏమాత్రం కూడా ఏమీ లేదండి. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకుంటూ పోతే చివరికి దేవుడు ఏం చేస్తాడండి? మనం ఎవరి మీద అయితే అసూయ పెంచుకున్నామో తిరిగి వాళ్ళ కాళ్ళ దగ్గరే దేవుడు పడేస్తాడండి. అయితే కీర్తన గ్రంథం 106లో మనం చూడట్లేదండి. మోషే అహరోనులు మీద అసూయ ఎవరు పడ్డారంటే దాతాను, కోరాహు, అబీరాము పడ్డారు కదండి. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయండి? ఆఖరికి దేవుని ఉగ్రతకి బలైపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-9 వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-9 వచనాలండి. వాయించుచు సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏంటంటే ఇక్కడ సౌలేమో వేల కొలది, దావీదు 10,000 కొలది. అక్కడ వేల కొలది అనడంలో ఒకటి సౌలు గానేమో వేల కొలది అంటాం, మరి దావీదు గానేమో 10,000 కొలది అంటాం. సౌలు గారిని హర్షించలేకపోయాడండి. మనసులో ఏం పెట్టుకున్నాడండి? అసూయ అనేది పెట్టుకున్నాడండి. అయితే ఇక్కడ ఆ మాట సౌలు గారికి ఏమనిపించలేదండి? ఇంపుగా అనిపించలేదంట, మంచిగా అనిపించలేదంటండి. అందుకని ఆయన ఏం పెట్టుకున్నాడంటే సౌలు గారు దావీదు గారి మీద కక్ష పెట్టుకున్నాడు. చూడలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. నన్ను వేల కొలది ఏంటి, ఆయన 10,000 కొలది ఏంటి, కీర్తన పాడడం ఏంటని సౌలు గారు ఎవరి మీద కక్ష పెంచుకున్నాడండి? దావీదు గారి మీద కక్ష పెంచుకున్నాడండి. రాజ్యం తప్ప ఆయన ఏమి తీసుకోగలడు అందుకు అనుకుని ఆ నాట నుండి కూడా దావీదు గారి మీద అసూయ పడ్డాడంటండి. రాజైన సౌలు దావీదును చంపాలని అనుకున్నాడంటండి. చివరికి ఏమయ్యాడండి? సౌలు తన కత్తితో తానే చంపబడ్డాడు. తన కత్తితో తనే పడి చనిపోయాడండి. దానివల్ల అసూయ వల్ల ఆయన కలిగిన లాభం ఏంటండి? మరణం. ఇక్కడ మరణమే కాదండి, అనంతకాల జీవితంలో కూడా ఆయనకి మరణ శిక్షే విధింపబడింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి ఈ జీవితంలో మరి ఒకరి మీద ఒకరు అసూయ మనం పెంచుకోకుండా ప్రేమ అనే విత్తనాన్ని మనం వేసుకున్నట్లయితే అది చిన్న మొక్కగా మహావృక్షమై ఆ దేవుడికి ఉపయోగపడే వారిగా మన అందరినీ కూడా తీర్చిదిద్దుతండి ఖచ్చితంగా. కాబట్టి మనం అందరం కూడా ఒకరి ఒకరు ప్రేమ కలిగి మనం అందరం కూడా ఒక మాట మీద ఉండి దేవుడి వాక్యానుసారంగా జీవించాలని, మరి మనందరం కూడా ఈ పునాది ప్రేమ అనే పునాది మనం వేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఇలా మాటలు నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, తండ్రి అసూయ అనే దాన్ని మేమందరం కూడా పడకుండా తండ్రి, మేమందరం కూడా తండ్రి ఒకరి ఒకరు ప్రేమ కలిగి మేమందరం కూడా హృదయపూర్వకంగా నీ వాక్యాన్ని అనుసరించి
మా ఆత్మీయ జీవితాలు మీరు విలువైన మాటలన్నిటిని కూడా మీరు తెలుసుకుని వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ సొంతానికి అప్పగించుకుంటూ విన్నటువంటి మీ పిల్లల మనసులో తండ్రి ఎటువంటి సంచలన మనసు లేకుండా విన్నటువంటి వాక్యాన్ని విని విలువక మరి హృదయమందు భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.